అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని బతిమాలుతుంది చెప్పలు? ఎవరిని బతిమాలుతుంది? ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆ దైవజనుడిని బతిమాలుతుంది. అయ్యా మా ఇంటికి రాయ్యా, అయ్యా మా ఇంటికి రండి. జాగ్రత్తగా నంటున్నా, దైవజనుడు వస్తేనే ఎప్పుడు పోతాడా అని చూసేవాళ్ళు ఉంటారు. దైవజనుడు వస్తేనే అబ్బా ఈ టైం శివాగుంటానా, ఈ పాటగారు ఏమి ఖాళీ ఉండదా అన్నట్టు చూసేవాళ్ళు కూడా ఉంటారు. నేనంటే ఆ టైంలో, ఆ సమయంలో ఆ దైవజనుడు నీ ఇంటికి రావడం నీకు మేలుకరము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఈ గనురాలైన స్త్రీ దైవజనుడిని బ్రతిమాలుతా ఉంది. తక్కువ వచ్చి కాదండి, ఏమీ లేక కాదు. బోల్డ్ పొలాలున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, చేతి నిండా డబ్బు ఉంది. ఎలీషా వెళ్ళాడు, బతిమాలింది కదని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తే ఆమె గమనించింది ఏంటంటే, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు, ఈ మాట చెప్పాలి, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడిని ఆమె గుర్తించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఆరాధించడానికి వెళ్తున్నావు దేవుని మందిరంలో, దేవుని వాక్యం చెప్పే దైవజనుడిని నువ్వు మొదట నీవు గుర్తించాలి. ఇందాక ఆమె గుర్తించింది, నీ దేవుడైన యెహోవా జీవముతో మాట్లాడుతుంది. అతగాడు దైవజనుడిని గుర్తించింది, అతగాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడిని గుర్తించింది. అంటుంది తన భర్త చెప్తే, అయ్యా ఇదిగో మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. గుర్తించింది. మరి ఏం చేయమంటావు అమ్మాయి? అయ్యా పైన చిన్న గది కడదా. గది కడతావా? మంచి రోడ్డు ఎక్కువ అడిగి, అంతే. ఏమి ఎక్కువ? మంచి రోడ్డు ఎక్కువ. ఏమెత్తావు? ఏనండి పిల్లరా, నీ సేవకునికి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనంట దానికే గొప్ప ప్రతిఫలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమె అంటుంది భర్తతో, అయ్యా సేవకునికి చిన్న గది కడదామయ్యా, ఇలా వచ్చినప్పుడల్లా ఈ గదిలో ఉంటాడయ్యా, ఇలా వచ్చినప్పుడు ఆ గదిలో ప్రార్థన చేసుకుంటాడయ్యా, ఇలా వచ్చినప్పుడు ఆ గదిలో నేను మన కొరకు ప్రార్థన చేస్తాడయ్యా, మన కొరకు విజ్ఞాపన చేస్తాడే. అంటే ఆ భక్తి ఎంత మంచోడంటే, సరే నీకు నచ్చినట్లే కడతానని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కట్టాడు. నా ప్రేమ చిన్న సెట్ వేయాలంటే ఎంతో చెప్పండి. చిన్న గది కట్టాలంటే సింపుల్గా ఒక 2 లక్షలు పెట్టుకోవాలి. రేపు సెట్ వేసి అన్ని చేస్తే అంత ఖర్చు పెట్టి సేవకుని అందులో పెడితే, ఇంతగా ప్రేమిస్తే సేవకుని యొక్క ఆలోచన ఎవరి మీద ఉంది చెప్పండి? సేవకుని యొక్క ఆలోచన ఎవరి మీద ఉందంటే, మనల్ని ప్రేమిస్తున్న ఈ గనురాలైన స్త్రీకి ఏమి అవసరమో, ఈ గనురాలకి ఏమి అక్కరలున్నాయో, ఈ గనురాలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తన ప్రక్కనున్న సంఘ పెద్ద అయిన గెహాజీని పంపితే, గెహాజీ క్లీన్గా అబ్జర్వేషన్ చేసి అంటున్నాడు, అయ్యా ఆమెకి ఎవరు లేరు, పిల్లలు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నీ సేవకుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, నీవు నీ దైవజనుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, నువ్వు దేవుని మాటకు ఎప్పుడైతే లోపడతావో, నీ అక్కరలన్నీ కూడా ఆ దేవుడు దైవజనుడి నోటి ద్వారా ఆమెను పలికిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నాడా లేదా? అమ్మా ఇదిగో మీదటికి ఈ కాలంలో మరలా నీ కౌగిట్లో నీ ఇంటిలో ఒక చిన్న బుడతడు ఏం చేసి చెప్పండి, చెంగున పరుగులు ఎడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అన్నాడా మాట, దైవజనుడు అన్నాడా? ఎవరు పలికించారు చెప్పండి? ఎవరు పలికించారు? నీ సేవకుని నోట శుభవచనము పలకాలంటే నా దేవుని ఆజ్ఞ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక చోట మరొక వాక్యం, మరొక ధనవంతుడు. నేను ఇందా చెప్పాను, విధవరాలైన ధనవంతుడు, ఇక్కడ గుడ్రాలైన ధనవంతురాలు. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎవరు? ధనవంతులే. ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి? సేవకుని ప్రేమిస్తాను. మరొక ధనవంతుడు ఉన్నాడు.